సాటి కుటుంబ సభ్యులైన క్రైస్తవ సహోదరులందరికీ మా బృంద పక్షాన మా నిండి మనసుతో నమస్కారాంజలి. దైవ పేరట మరొకసారి వందనాలు కూడా. ఇటువంటి సమయాన్ని మీకు దేవుడి వాక్కును సాక్షాత్కరించే సమయాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి నా నిండి మనసుతో కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మీ అందరికీ ఒక ఆలోచింపచేసే విషయాన్ని అందింపచేయాలనే ఆశతో ఇలా ముందుకు వచ్చాను. నేడు ఈ పొడమ పైన ప్రాణాలతో ఉన్నటువంటి మనుషులు తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే తెగులు చేత కంటికి కనిపించినటువంటి కరోనా లాంటి వైరస్లను బట్టి మనిషి నిరాశ నిస్పృహలతో నిలబడలేకపోతున్నాడు. ఈ పొడమ పైన భయాందోళనకు బ్రతుకులను గురి చేసుకొని ఏ గోతులో పడిపోతామా అన్న ఆలోచనతో ముందుకు అడుగేసుకుంటూ సాగుతున్నారు గుడ్డివాళ్ళలా. కారణం, మనిషి ఊహించని పద్ధతిలో మనిషి మీదకి రోగాలు, వ్యాధులు, భూకంపాలు లాంటివి, తుఫాను లాంటివి వచ్చి పడిపోతున్నాయి. వీటన్నిటినీ పరిశీలన చేసిన పెద్దలు, వాటిని పురస్కరించుకొని పెద్దలు ఆవిష్కరించినటువంటి అర్థాలు ఏంటంటే, మనిషి అతి భయంకరమైన పాపానికి బదులు ఈ తెగుళ్ళు వచ్చాయి. మనిషి అతి భయంకరమైన పాపానికే ఫలితముగా ఇటువంటి తెగుళ్ళు, ఇటువంటి భయంకరమైన భూకంపాలు, ఇటువంటి ప్రపంచ నష్టావ్యస్తం చేసినటువంటి ఇటువంటి వైరస్లు, తెగుళ్ళు మనిషిని అతలాకుతలము చేసేస్తున్నాయి, తల్లడిల్లినట్లు చేసేస్తున్నాయి అని పెద్దలు ప్రకటించారు. క్రైస్తవ సహోదరులారా, ఈ 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు మనం యవ్వనస్తులను మొదలుకొని వృద్ధాప్యానికి వచ్చిన పెద్దలను మనం చూసినట్లయితే, చిన్ననాటి నుండే నేడున్న సమాజంలో మనం చూడగలిగితే ఎంత భయంకరంగా మనుషులు మారిపోయారంటే, ప్రేమ లేక, దయ లేక, కనికారం లేక, దొండగుల, అసురుల వలె, దౌర్భాగ్యుల వలె మారిపోయి ధరణి పైన ముందుకు దూసుకుపోతున్నారు. అవినీతి ఈ పొడమ పైన ఉరకలేస్తుంది. దొండగులే దోచుకుంటున్నారు దేశాలని. లంచం, మోసం, దగ, కక్షలు, కుతంత్రాలు, అశ్లీలత, వ్యభిచారం, అవినీతి, రాజకీయ పక్షాన అనేక మంది మనుషులకు రాజీ పడినట్లు ఉండి ఆ మనుషులని చివరికి వేటే చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఆధిపత్యం కొరకు అనేక మందిని అణిచేస్తున్నారు, నరికేస్తున్నారు నిలువున నేడున్న ప్రపంచ ప్రజలు. అడవిలో ఉన్న జంతువును చంపుకొని తింటాయి. కానీ మన ముందున్నటువంటి మనుషులే మనుషులు చంపుకుంటూ తింటున్నారు. ఒక అడవి జంతువు మన ముందుకొచ్చి మరీ చెబుతూ యుద్ధమాడుతుంది, మనతో పోరాటం చేస్తుంది. కానీ మనిషి మాత్రం మన వెనకాల ఉంటాడు, మన వెన్నుప్పుడు చేస్తాడు. జంతువు కంటే మన వెంట ఉంటున్నటువంటి, మన పక్కన ఉంటున్నటువంటి మనిషే అతి భయంకరంగా మారిపోయాడు, అతి భయంకరుడని మనం మర్చిపోకూడదు. కనుక ఇటువంటి తరుణములో క్రైస్తవ సహోదరులారా, మీ అందరికీ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేనిని వెదకుతున్నావు, ఈ భూమి మీద నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావు, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ ఆశ, నీ పోరాటం, నీ పందెం, నీ ప్రయాస, నీ తాత్పర్యం దేని కొరకు? అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, అదే మనం ఇప్పుడు అన్వేషించబోతున్నాం అంశం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే దేవుడి యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఇలా ఉంది: అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. ఏముందండి అక్కడ? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. నేడున్న క్రైస్తవ సంఘాలలో, నేడు ఈ పొడమ పైన దైవం కొరకు నడిపిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఈ వచనాన్ని ఎలా ఓడుకుంటున్నారంటే, దేవుడు ధనాన్ని అడగమన్నాడు, ధనాన్ని ఇస్తాడు
అలా మాట్లాడుతున్నారు. వెదుకుడి దొరుకునంటే దేవుడు ఉపకారి కనుక మనం కష్టాల్లో ఉంటే ఆయన చూడ్డు, మనకి లోక సంబంధమైన ఆశలు ఏవో తీరుస్తాడు అని వాళ్ళ యొక్క తాత్పర్యముతో ఈ వచనాలని వాళ్ళకి సంబంధించినట్లుగా వర్తించుకుంటున్నారు. ఇది తప్పు సహోదరులారా. వెదుకుడి మీకు దొరుకును అన్నాడు అక్కడ. వెదుకుడి మీకు దొరుకును. ఏంటి దొరుకును? ఏం వెతకాలి? అసలు దేవుడు దేన్ని వెతకమన్నాడు? ఏది దొరుకుతుంది అన్నాడు? చూద్దాం. ఏమి దొరుకుతుంది అన్నాడు? దేన్ని వెతకమన్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదుకుని వారికి నేను దొరుకుతిని. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందండి? దేవుడిని వెతికితే దేవుడే స్వయంగా దొరుకుతాడంట. నేడున్న క్రైస్తవులు దేన్ని వెతుకుతున్నారు? ధనాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలని, ఈ కాల్పనిక జగత్తుకు సంబంధించినటువంటి కోరికలకు కృంగిపోయి, క్రీస్తు మన కొరకు అత్యంత కర్కశంగా అత్యంత క్రూరంగా చచ్చిపోయాడని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మనం ఈ లోక సంబంధమైన కోరికలనే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి కోరుకుంటే మనంత కసాయవారు ఇంకెవరు ఉండరండి. దేవుడు ఏమన్నాడండి? మత్తయి సువార్తలో 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును. వెదుకుడి మీకు దొరుకును. ఇక్కడ ఏముందండి? వెదికేవాడికి నేను దొరుకుతానని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. వెదికేవాడికి దొరుకుతాడంట దేవుడు. అలాగనే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే ప్రాణం పోసిన దేవుడును, జీవాన్ని ఇచ్చినటువంటి జీవము గల దేవుడును, సమస్తాన్ని సహాయం చేసిన సృష్టికర్తని వెతుకుదురేమో అని దేవుడు ఆశతో, ఎంతో ప్రేమతో ఆకాశము నుండి ఈ భూ ప్రజల వైపు చూస్తున్నాడంట. ఏం వెతకాలండి? దేవుడిని వెతుకుతారేమో అని దేవుడు మనుషుల వైపు చూస్తున్నాడంట. ఈరోజు క్రైస్తవులు అట్ ద సేమ్ టైం ప్రపంచ ప్రజలు దేన్ని చూస్తున్నారు? దేన్ని వెతుకుతున్నారు? వాళ్ళ ఆశలను వెతుక్కుంటున్నారు, వాళ్ళ అవసరాలను వెతుక్కుంటున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులను వెతుక్కుంటున్నారు, అంతస్తులను వెతుక్కుంటున్నారు, అధికారాలు వెతుక్కుంటున్నారు, హోదాలను వెతుక్కుంటున్నారు. కానీ ఎంత అద్భుతమైన ఇటువంటి అమూల్యమైనటువంటి అమోఘమైనటువంటి మానవ జీవితాన్ని దయచేసినటువంటి దేవుడిని ఒక్కసారి వెతుకుతున్నామా? రోజుకి 24 గంటలు ఒక్కసారి వెతుకుతున్నామా? మనం వెతుకుతున్నామా? దేవుడు ఎతకమంటున్నాడు. వెతుకుడి దొరుకునంటే దేవుడిని వెతికితే దేవుడు దొరుకుతాడంట. అది అక్కడ ఉన్న నిర్వచనం. మత్తయి సువార్తలో చెప్పినటువంటి వెతుకుడి దొరుకునంటే దేవుడే నన్ను వెతకండి నేను దొరుకుతాను అన్నాడు. అలాగనే కీర్తనల గ్రంథం 53:2లో చూస్తే, నన్ను వెతుకుతారేమో నేను చూస్తున్నాను మానవులనని దేవుడు చెప్పాడు. ఎంత చక్కగా దేవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడండి దైవ గ్రంథము ద్వారా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25-26 వచనం మనం పఠించగలిగితే దేవుని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్తు భూమి మీద కాపరముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. అంటే దేవుడి పక్షాన బ్రతికినటువంటి దైవభక్తులు పూర్వకాలంలో మనలాంటి అర్థం కాని దేవుడి యొక్క ఉద్దేశం అర్థం కాని ప్రజలకు ఏం చెప్తున్నారంటే, మీరు దేన్నో వెతుకుతున్నారు కదా ఈ పొడమ పైన, అది చాలా పాపమండి. అసలు దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఈ సమస్త మానవులు దేవుడిని వెతకాలని, దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని ఆశతో దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. కనీసం మానవులకి జీవం పోసిన దేవుణ్ణి వెతకాలని, ఊపిరి పోసిన ఉత్తముడైన
ఆ యెహోవాను, ఉత్తముడైన ప్రభువైన యేసుక్రీస్తును వెతకాలని కనీసం ప్రేమ, బాధ్యత, కృతజ్ఞత లేని దశలోనికి ధరణిపైన మానవులు జారిపోయారు అనేసి దేవుడి గురించి తన భక్తులు చెబుతున్నారు. ఆలోచించండి. దేవుడి విలువ తెలియలేని మనలాంటి వారి కొరకు ఏం చెప్తున్నారంటే, ఒక మనిషిని తీసుకునే దేవుడు అనేకమైన జాతి మనుషులను సృష్టించాడు ఈ భూమి మీద బ్రతకడానికి. ఆ ప్రజలకు కనీసం కృతజ్ఞత లేదు, ఆ ప్రజలకి కనీసం ప్రేమ లేదు, ఆ ప్రజలకి కనీసం బుద్ధి లేదు. ఎందుకంటే మనిషికి జీవాన్నిచ్చిన దేవుడిని, మనిషికి ఊపిరినిచ్చిన దైవాన్ని, సమస్తాన్ని దయచేసినటువంటి సృష్టికర్తని వెతకాలి, తెలుసుకోవాలి, దేవుడి కొరకు పరిగెత్తాలి, పరితాపించిపోవాలన్న కనీసం బుద్ధి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు అని ఆ సందర్భం దగ్గర పూర్వంలో భక్తులు బాధపడినట్లు అర్థమవుతుంది. అవును ప్రియులారా, దేవుడు తను వెదుకు నిమిత్తమంట ఎంతో ఆశతో నివస్థలమ యొక్క పొలమేరులను ఏర్పరచును అన్నాడు. వెదుకు నిమిత్తం మనం వెతకాలని దేవుణ్ణి మనం వెతకాలని. ఈరోజు ఎన్ని మంది ఎదుగుతున్నారు చెప్పండి? ఈరోజు దేవుణ్ణి ఎవరు ఎదుగుతున్నారు? లోకాన్ని వెతుకుతున్నారు. తమదైన దేహము కొరకు, శరీరము కొరకు పాకులాడుతున్నారు. కానీ ఈ పొడమ పైన దేవుడి కొరకు ఎవరు ఆలోచిస్తున్నారని? లోకస్తులు ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి కట్టుకుందము, ఏమి ధరించుదము అని ఆలోచిస్తారు. క్రైస్తవులారా, మీరు అలా ఆలోచించకూడదు. ఈరోజు బ్రతికి రేపుటి దినాన్న కాటికి తీసేసే అటువంటి జీవితాలు మనవి. అటువంటి నేపథ్యములు, అటువంటి తరుణంలో ఎంత భయంతో మనం బ్రతకాలి. సమస్తాన్ని దయచేశాడు కదా దేవుడు. నేను చనిపోయాక దేవుని ఎదుట నేను నిలబడేటప్పుడు దేవుడు నన్ను నిలదీయడా? నన్ను ఏదైనా అడిగితే నువ్వు ఏం చేసావురా నా కోసం భూమి మీదని దేవుడు అడిగితే మనం ఏ సమాధానం చెప్తామండి దేవుడికి? నీకు జీవాన్ని ఇచ్చాను, సాయం చేస్తాను, సమస్తాన్ని నీకు ఇచ్చాను కదా, ఊపిరినిచ్చాను, నీ తల్లిదండ్రులు ఇచ్చాను, అందమైన అమోఘమైనటువంటి బ్రతుకునిచ్చాను కదా భూమి మీద, నా కోసం నువ్వేం చేసావురా అని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఏంటండి? లూకాసు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని విచారింపుకుడి, అనుమానము కలిగియుండొకటి, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఈ ప్రపంచం, ఈ లోకస్తులు వెతుకుతారంట. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదము, ఏ ఇల్లు కట్టుకుందాము, ఎంత ఎత్తులో కట్టాలి ఇల్లు, దేన్ని అనుభవించాలి, దేన్ని ఆశించాలి, ఎక్కడికి పరిగెత్తాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ పనికి వెళ్ళాలి, ఎలా లగ్జరీగా జీవితాన్ని గడపాలి, వారు రేపు చనిపోతారు కదా, జాగ్రత్తగా బ్రతకాలన్నా వాళ్ళకి భయం లేదు. కనీసం క్రైస్తవులకైనా ఉండాలి. అది ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని లోకస్తులకు ఉంటుందంట. దాన్ని వెతుకుతారంట, వాటిని వాళ్ళు వెతుకుతారంట. కానీ మనం దాని నిమిత్తము చింతించకూడదు అన్నాడు. లోకం ఆలోచించినట్లు మీరు ఆలోచించకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం వెతకవలసింది దేన్ని? మనం దేన్ని వెతకాలి? మనం దేవుడిని వెతకాలంట. మనం దేవుడిని వెతకాలి. లోకస్తులు వెతికే దానిని మనం వెతకూడదు. అలా వెతికావనుకో, అలా వెతికితే, అలాని ఒకవేళ లోకస్తులు, అన్యులు, దేవుడిని నమ్మని అన్యులు వెతికే దాన్ని నువ్వు వెతికితే, లోకస్తులు వెతికే దాన్ని నువ్వు వెతకతే, అప్పుడు నువ్వు అన్యుడు అవుతావు. నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి కారకుడు అవుతావు. లోకస్తులు ఆశించే దాన్ని ఆశించకూడదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఏముందండి?
పూర్ణ హృదయముతో దేవుడును వెదికేవారు ధన్యులు. లూకాసు వార్తలో మనం ఇప్పుడు చదివాం కదండి, ఏమి తిందుము, ఏమి ధరించుకుందము, ఏమి కట్టుకుందము, ఎటు తిరుగుదము, ఎవరిని పెళ్లి చేసుకుందాము, ఎక్కడ సంపాదిద్దాము, ఎక్కడ లగ్జరీ జీవితం గడుపుదామని లోకస్తులు ఆలోచిస్తారు. లోకస్తుల యొక్క క్యారెక్టర్ అది, లోకస్తుల యొక్క వైనం అది, పద్ధతి అది. మనము దాన్ని పాటించకూడదు, మనము దానికి అతీతంగా ఏ పని చేయకూడదు. అలా చేస్తే నువ్వు అన్యుడు అవుతావు తప్ప ధన్యుడు కాలేవు. నువ్వు అన్యుడు అవుతావు తప్ప ధన్యుడు కాలేవు. నువ్వు నిజంగా ధన్యుడు కావాలంటే, నువ్వు నిజంగా ధన్యుడువు అని అనిపించుకోవాలంటే ఏం చేయాలంట తెలుసా? నువ్వు పూర్ణ హృదయముతో దేవుడిని వెదికితే ధన్యుడువు అనేసి బైబిల్ చెప్పింది. పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. ధన్యులండి, ధన్యులు. ఎందుకు ధన్యులంటే కొలొస్సీలకు పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి పైనున్న వాటిని వెదుకుడి అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రయాసపడవలసింది, మీరు ఎతకవలసింది దేవుడిని వెతకాలి, దేవుడున్న పరలోక రాజ్యాన్ని వెతకాలి అనేసి పౌలు గారు చెబుతున్న మాట. నిజంగా మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మిన నిజమైన క్రైస్తవులైతే, నిజంగా దేవుడి కొరకు బ్రతికే బిడ్డలైతే, నిజంగా మీ పాత గతిని దేవుడు పాతేశాడు అని మీరు విశ్వసిస్తే, నిజంగా బాప్తిసం ద్వారా మీరు కూడా మీ బ్రతుకులను నీటిలో ముంచి చంపి కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి చెబుతూ, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపర్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని పౌలు గారు చెబుతూ, 2వ వచనంలో పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. లోక సంబంధమైన ఆశల కొరకు మీ మనసును దగ్గర చేర్చకుడి. లోక సంబంధమైన ఆశల కొరకు మీరు ఆశపడకండి. లోక సంబంధమైన ఆశల కొరకు మీరు ప్రయాసపడకండి. లోక ఆశల కొరకు మీ మనసు పెట్టుకొనకుడి, ఆశించకుడి, పరితాపించకుడి అని చెప్పాడు. మీరు దేని వెతకాలంటే పైనున్న వాటిని వెతకాలి. పైన ఎవరున్నారు? పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యములో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పక్కన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ఉన్నాడు. మనం చూడవలసింది వాటినే చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఇలా ఉంటుంది, మొదటి మీరు ఆయన రాజ్యపు నీతిని, ఆయన రాజ్యము యొక్క నీతిని వెదుకుడి అని ఉంటుంది. బైబిల్లో మనం ఏ పుస్తకానికి, ఏ గ్రంథానికి మనం తిరిగినా వెదుకుడి, దేవుడిని వెదుకుడి, దైవ రాజ్యాన్ని వెదుకుడి, పరలోకపు నీతిని వెదుకుడేనే ఉంది తప్ప, వెదుకుడి దేవుడు మీకు ధనాన్ని ఇస్తాడు, వెదుకుడి మీకు ధనం దొరుకుతుంది. చాలామంది చావకులు దాన్ని ఆవిష్కరిస్తున్నారు. తప్పండి, అలా బోధించకూడదండి. దేవుడు మనకిచ్చినటువంటి జీవితం చాలక ఇంక ధనాన్ని అడుక్కుంటామా? నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు ఆదరిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు నీకు సహకరిస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వేం చింతించని అవసరం లేదు. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ, భక్తులందరూ సొంత దేశమైన పరలోక దేశం కొరకు ఎదురు చూస్తున్నారంట. పరలోకపు దేశం అంట, పరలోకపు ప్రపంచం అంట, పరలోకపు ప్రాంతం కొరకు ఎదురు చూస్తున్నారంట. దాన్ని వెతుకు రావాలి, దాన్ని వెతకాలి. అలా వెతుకు వస్తే తప్పనిసరి వాళ్ళు ఫలము పొందుతారని చెబుతున్నారు భక్తులు చెబుతున్నారు. ఈరోజు క్రైస్తవ్యం దేని వెంట వెళ్తుంది? ఈరోజు క్రైస్తవ్యం దేన్ని అడుగుతుంది? ఈరోజు క్రైస్తవ్యం దేన్ని వెతుకుతుంది? మొత్తానికి దేన్ని వెతుకుతున్నారు? దేవుడిన, ధనాన్న, దేవుడిన, ఈ లోకాన్న, దేవుడిన, మీ సొంత కోరికలన, మీ దేహానికి సంబంధించినటువంటి దౌర్భాగ్యపు కోరికలన. ఈరోజు క్రైస్తవుడు దేని వెంట వెళ్తున్నాడు? బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా? మీ ధనాన్ని వడ్డీలకిచ్చి
చక్రవడ్డీలని సంపాదించి లగ్జరీ జీవితం గడుపుతున్నారా? మీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీద ముందుకి కదులుతున్నారా? దేని కొరకు ఆలోచించండి. అందులో మీ చెయ్యున్నదేమో ఆలోచించండి. చెయ్యుంటే ఈ క్షణమే తీసేయండి. లేకపోతే లోక స్నేహము దేవుడికి వైరం, లోక స్నేహము దేవుడికి శత్రుత్వం అన్నాడు. మీరు దేవుడికి శత్రువులైపోతారు. ఆలోచించండి. లోక స్నేహాన్ని మర్చిపోవాలి. మనం మర్చిపోవాలి. దేని వెంట తిరుగుతున్నావు, దేన్ని వెతుకుతున్నావు ఆలోచించుకో. ఎదుటివాడిని ప్రేమించక ఎదుటిని ద్వేషించడానికి తిరుగుతున్నావేమో చూడు. ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. మీరు పగలతో తిరుగుతున్నారేమో, పగ పంతాల కొరకు, అధికారాల కొరకు, అంతస్తుల కొరకు, హోదాల కొరకు, ఆధిపత్యం కొరకు మీరు ఆశించి వెతుకుతున్నారేమో. దేవుడు భయంకరుడు. మనల్ని తుండులుగా నరికేస్తాడు. ఇది నిజం. ప్రేమించే కొలది ప్రేమిస్తాడు. శిక్షిస్తే ఆయనలో ఎవరూ శిక్షించరు. ఇజ్రాయేలీయులను ఎంత ప్రేమించాడో అంత కొట్టేశాడు. పాత నిబంధన చదివితే మీకు తెలుస్తుంది. దీన్ని చూసినప్పుడల్లా హిందువులకు ఏమనిపిస్తుంటుంది అంటే, యెహోవా చాలా భయంకరుడండి. మరి నీలాంటి వాడికి భయంకరుడు కాకపోతే భుజం తట్టి ప్రేమిస్తాడు అనుకున్నావా? నువ్వు ప్రేమగా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే ప్రేమిస్తాడు. తప్పు చేసావా, ఇప్పుడు వచ్చిన కరోనా లాంటి తెగులను రప్పిస్తాడు. ఈరోజు కరోనా వ్యాధి ప్రపంచానికి పాకేస్తుందంటే అందులో క్రైస్తవుల పాపము ఉన్నది, అటు హిందువుల పాపము కూడా ఉన్నది. క్రైస్తవుల పాపం ఎలా ఉందంటే, ధనానికి లోబడిన వారు కొందరు పాపాలు చేస్తూ క్రీస్తుని మరలా చంపేస్తున్నారు. ఇబ్రీల పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఏముంటుంది? మీరు పాపం చేసి మరలా నన్ను చంపేస్తున్నారంటే దానికంటే పాపమా? దానికంటే పెద్ద పాపం ఇంకెక్కడ ఉంటుందండి? అది క్రైస్తవులు చేస్తున్న అతి భయంకరమైన పాపం. ఇటు అన్యులు చేసే దానికి, అటు క్రైస్తవులు చేసే దానికి, ఈ రెండింటిని బేస్ చేసుకొని దేవుడు పంపించినటువంటి ఉగ్రత, ఉపద్రవ్యం. ఆలోచించండి. ఇలా ఎన్నో దేవుడు చెప్పినప్పటికీ కూడా మనిషి కాస్తైన మార్పు చెందకపోయేసరికి దేవుడు ఏ మాట అన్నాడో తెలుసా? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడును లేడు. ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ అన్యాయస్తులే. ఒక్కడు దేవుడును వెతుకువాడు లేడు. ధనాన్ని వెతుకునేవాడు, దేహ కోరికలు కొరకు వెతుకువాడే ఉన్నాడు తప్ప దేవుడిని వెతుకునేవాడు ఒక్కడు కూడా ఇద్దరిని పైన కనిపించట్లేదని ఆ రోజు పౌలు గారి చేత ప్రభు అయిన దేవుడు ప్రకటించాడు. ఇది నిజమా కాదా? వెతకండి, దేవుణ్ణి వెతికితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దొరుకుతాడు. వెతకం అనేది దశమ భాగాలను కాదు, వెతకం అనేది కానుకలను కాదు, వెతకం అనేది కోరికలను కాదు, కాల్పనిక కోరికలను, దైవ కోరికలను, క్రీస్తుకు అనుగుణంగా, క్రీస్తుకు అతీతంగా ఉన్నటువంటి ఆశలను అడగండి, దేవుడు అందిస్తాడు. ఆస్తిపాస్తులను కాదు. ఏముందండి మళ్ళీ 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. బొత్తుగా వేస్ట్ మనుషులు, వృధా, వాళ్ళకు బుద్ధి లేదు. బొత్తుగా దేనికి పనికిరాని జనాంగం ఈ ప్రపంచ ప్రజలు అని దేవుడు ఒక్క మాటలో డిక్లేర్ చేశాడంతే. ఎందుకండి? దేవుణ్ణి వెతకాలి. ధనాన్ని కాదు, దేహ కోరికలను కాదు, ఈ ప్రపంచాన్ని కాదు. ఈరోజు ప్రపంచ ప్రజలు ఈ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ప్రయాణించారు కనుక ఈ పొడమ పైన మనిషి దేవుడికి బదులు తన దేహ కోరికల కొరకు, ఈ లోకము కొరకు, తన శరీరానికి సంబంధించినటువంటి ఆశల కొరకు వెతుక్కుంటూ పోయాడు కనుక ఈ మనిషిని తెగుళ్ళొచ్చి తరుముతున్నాయి. కర్రఖండిగా దేవుడు చెప్పాడు, మానవులు అంత కసయవాళ్ళు, జంతువులు కూడా ఉండవు. మానవులంత కసాయితనం జంతువులకు కూడా ఉండదు. కుక్కకున్న విశ్వాసం కూడా
మనిషికి లేకుండా పోయిందని దేవుడు ఎంతో బాధపడి, దేవుడు బాధపడితే మీరు ధనాన్ని వెతుకుతారా? అట్ ద సేమ్ టైం క్రైస్తవులు మనం ధనాన్ని వెతకడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. నీ దేహ కోరికలను వెతుక్కోవడం చాలా పాపం. నీ శరీరానికి సంబంధించినటువంటి కోరికలను అడుక్కోవడం ఇది భయంకరమైన పాపం. ఆలోచించండి. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3-4 వచనాలను మనం చూడగలిగితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను దేవుడను యెహోవాను వెతుకువారు. యెహోవాను వెతుకుడి, యెహోవానే వెతుకుడి. బైబిల్ చెప్తున్న మాట ఏంటి? యెహోవానే వెతుకుడి. బైబిల్ కర్రఖండిగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తును, తండ్రి అయిన దేవుడును వెతకండి. అక్కడదే ఉంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. 4వ వచనం, యెహోవాను వెతుకుడి, మళ్ళీ వెతుకుడి, యెహోవాను వెతుకుడి. ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దైవ పాదాలు అనగా దైవ దేవాలయం సన్నిధికి, చర్చిలోకి వెళ్ళి దేవుని వెతుకుడి, దేవుని రాజ్యము నీతిని వెతుకుడి, ప్రభు అయిన యేసుక్రీస్తుని వెతుకుడి, పైనున్న వాటిని వెతుకుడి. అలా వెతుకుని రోజే మనం ఈ తెగుళ్ళ నుండి తప్పించుకోగలం. అలా వెతుకుని రోజునే మనం స్వర్గం సంపాదించుకోగలం. అలా వెతుకుని రోజే మనం మోక్షానికి చేరగలం. దయచేసి ప్రియ సహోదరులందరూ ఆలోచించాలి. వెతకవలసింది మనం లోకాన్ని కాదు, వెతకవలసింది మనం పరలోక రాజ్యాన్ని. వెతకవలసింది మనం నరకాన్ని కాదు, వెతకవలసింది మనం నిత్య రాజ్యాన్ని. అదే పరలోకపు రాజ్యం. మనం వెతకవలసింది దేహ కోరికలను కాదు, మనం వెతకవలసింది దేవుడును. మనం వెతకవలసింది శరీరానికి సంబంధించినవి కాదని, మనం వెతకవలసింది అక్షయమైన ఆహారము కొరకు మనం వెతకాలి. క్రైస్తవ సహోదరులారా, ఈ గడియ నిండైనా మన గుణాన్ని మార్చుకుంటూ, గుడ్డివారుగా ఇన్ని రోజులు మనము ముందుకు కదిలి వచ్చామేమో, ఈ రోజు నుంచి క్రీస్తుని మనం ముందు పెట్టుకొని, క్రీస్తు మాదిరిని మనం ధరించుకొని ముందుకు సాగిపోదాం. దేవుడిని సన్మార్గాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోదామని స్వర్గానికి ఆశిస్తూ ఈ మాటలన్నీ మీకు అందిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.